హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఫ్రెండ్స్, మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో చూడట్లేదు ఎవ్వరు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూస్తున్నారనమాట. ఇక చూడండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయండి మీరు. ఇంకా ఇది వచ్చేసి నేనైతే ట్యూస్డే వ్లాగ్ అనమాట. వీడియోలు ఎవ్వరు ఎక్కువ చూడట్లేదు అనేసి నేను పెడతలేదన్నమాట. ఎక్కువ కంటిన్యూగా పెట్టాలనిపిస్తలేదు, ఎవ్వరు చూడట్లేదు, తక్కువ వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. అందుకనే ఇంట్రెస్ట్ వస్తలేదు పెట్టడానికి కూడా. ఇంక ఇది ట్యూస్డే వ్లాగ్ అని చెప్పిన కదా. ట్యూస్డే రోజు అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి కింద పైన అంతా ఊడిచి వాటర్గా అయితే కొట్టేసి ముగ్గు అయితే పెట్టేసిన. కింద పైన కూడా మొత్తం ఊడ్చి మాఫ్ పెట్టేసిన తర్వాత ముగ్గు పెట్టేసి నేను ఫేస్ వాష్ చేసుకొని ఇక్కడైతే రైస్ కడిగి పెట్టిన. ఇంకా వంట చేయాలి కదా, ఇంకా ఆఫీస్కి వెళ్తారు అనేసి ఇంకా నేనైతే వంట చేస్తున్నా. హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు, బాబు అయితే స్కూల్కి వెళ్తారు. ఇంకా హాలిడేస్ వస్తున్నాయి కదా, రేపు ఎల్లుండో హాలిడేస్ ఇస్తారు. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి అని ఇంక ఈరోజు అయితే బాబు పోతలేడనమాట. ఇంకా మార్నింగ్ చాయ్ పెట్టేసి చాయ్ తాగిన తర్వాత నేనైతే ఇంకా కర్రీ చేస్తున్నా. ఇక్కడ గోరుచిక్కుడు, ఇది నిన్ననే కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. గోరుచిక్కుడు ఇంక ఇప్పుడు ఏం ఉడకబెడతలేను ఫ్రెండ్స్, డైరెక్ట్ వండుతున్నా. కొన్నిసార్లు ముదిరినట్టు ఉంటుంది కదా గోరుచిక్కుడు, అప్పుడైతే కొంచెం ఉడకబెట్టుకోవాలి. ముదిరితే ఇది కొంచెం లేతగా ఉందన్నమాట. నేనైతే డైరెక్ట్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి. ఇంకా నేనైతే చాయ్ కూడా తాగేసిన అనమాట. ఎండ బాగా వేడి ఉంటుంది కదా, అసలు టీ తాగాలనిపిస్తలేదు, కానీ తాగకపోతే తలనొప్పి వస్తుందన్నమాట. అందుకని ఇంకా తాగుతున్నా. ఎంతో కొంచెం తాగాలి కదా, ఇంకా తలనొప్పి అలవాటు అయిపోయినాం, బాగా దానికి కనెక్ట్ అయిపోయినాం మనము. ఇంకా దానివల్ల తలనొప్పి ఏదో ఒక అనిపిస్తుంది. ఇంకా తాగితే ఏదో ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. దానివల్ల ఇక మానలేకపోతున్నాం అనమాట చాయ్ని. నేను ఇక్కడ టమాటా వేసి కర్రీ కూడా మొత్తం ఉడికిపోయింది. ఇంకా నేను ఇప్పుడైతే మైసూర్ బోండా చేస్తున్నా టిఫిన్ కోసం. చాలా రోజులైంది చెయ్యక, ఈరోజు చేద్దాం అనేసి అయితే చేస్తున్నా. మైదా తీసుకున్నా ఇక్కడ కావాల్సినంత. ఇది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసిన నేను. ఇంకా అందులో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా, కొంచెం జీలకర్ర వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు. మనకు బోండాకైతే ఎలా ఉంటుందో చేతికి స్మూత్గా తగిలేటట్టు కలుపుకోవాలన్నమాట. చాలా రోజులైన అసలు ఉట్టిగా తింటేనే చాలా టేస్ట్ ఉన్నాయి తెలుసు. నేనైతే చాలా ఉట్టిగానే తిన్నా అనమాట కొన్ని. ఇంకా చట్నీ కలుపుకున్న కంటే ఉట్టిగా తినడమే బాగుంది. కానీ కొందరికి ఏమో చట్నీ అద్దుకోవడం ఇష్టం కదా, ఉట్టిగా తింటే అదేదో ఈవినింగ్ స్నాక్స్ లాగా అనుకుంటారు అనేసి నేనైతే ఇంకా నాకు ఇష్టం ఉండడం వేరు, వేరే వాళ్ళకి ఇష్టం ఉండి చేయడం వేరు. వాళ్ళకి నచ్చదు కదా అనేసి చట్నీ కూడా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నానబెట్టిన ఇది మూత పెట్టి పక్కన పెడదాం. ఇప్పుడు ఇంకా చట్నీ కోసం అయితే పల్లీలు అయితే తీసుకుంటున్నా. కొన్నిసార్లు మనం కిరాణా సామాన్ తీసుకొచ్చినప్పుడు కొన్ని ఐటమ్స్ ఫ్రెష్గా ఉంటాయి, కొన్నిసార్లు బాగుండయి అన్నమాట. ఇక్కడైతే నేను పల్లీలు వేయించుకున్నా కదా, ఇంకా అందులో కొంచెం పుట్నాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని, కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని ఇంకా మిక్స్ అయితే పట్టుకున్నా. ఇక్కడ పోపు కూడా పెట్టేసిన చూడండి నేను. ఇంకా బోండాలు అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, వేసే క్లిప్ మిస్ అయిందనమాట. ఇది చూడండి ఎంత బాగున్నాయో, తింటే కూడా టేస్ట్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సాల్ట్, జీలకర్ర అవన్నీ వేసినాం కదా, చాలా బాగున్నాయి. చట్నీ కంటే నార్మల్గానే బాగున్నాయి, ఉట్టిగా కూడా తినేయచ్చు అసలు. ఇంక ఇవన్నీ చేసిన తర్వాత టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా అంట్లు తోమేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ కూడా చేసేసిన అనమాట. ఇంకా
సింపుల్గానే చేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పూజ. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. మధ్యాహ్నం మొత్తం అదొక పని ఇదొక పని చాలా పనులే అయినాయి. ఇంకా అదంతా షూట్ చేయలేదు, ఎవ్వరు ఎక్కువ చూసలేదు, నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తలేదు అనమాట చూడకపోతే. ఇంకా నేను తీసలేదన్నమాట మార్నింగ్ అంతా. ఇది నైట్కి బోండా అదేంటి పునుగులు చేద్దామని దోశ, మళ్ళీ దోశకి నానబెట్టిన, అందులో మళ్ళీ సపరేట్ ఇంకోటి ఈవినింగ్కి చేద్దాం అంటే దోశనేమో రేపటి కోసం అనమాట. ఇప్పుడు ఈవినింగ్కి ఏమో పునుగులన్నా లేదంటే గుంత పొంగనాలన్నా చేద్దాం అనేసి నేనైతే నానబెట్టిన సపరేట్. మళ్ళీ అది మిక్సీ పట్టేసి ఇప్పుడైతే నేను గుంత పొంగనాలు చేస్తున్నాను అనమాట. మార్నింగ్ చట్నీ మిగిలింది, ఇంకా తింటారు పిల్లలు అనేసి అయితే ఇప్పుడు చేస్తున్నా గుంత పొంగనాలన్నీ. ఇంక ఇక్కడ పక్కన ఇడ్లీ దోశ నానబెట్టి పెట్టిన అనమాట, అదే మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఈవినింగ్ మొత్తం చెత్త అంతా క్లీన్ చేసేసి ఈవినింగ్ కూడా పూజ చేసేసిన అనమాట. చేసేసి నేనైతే ఇంకా అంట్లు ఉన్నాయి ఇప్పుడు తోమేటివి. ఇవన్నీ వన్ సైడ్ కాలిన తర్వాత మళ్ళీ వన్ సైడ్ అయితే మలుపుకోవాలి మనము. చూడండి మంచిగా అయిపోయినాయి. చాలా టేస్ట్ ఉన్నాయి ఇవి కూడా. రెగ్యులర్గా తింటేనేమో అన్నీ చేయాలనిపిస్తుంది, ఒకరు తింటారు ఇంకా మిగతా వాళ్ళు తినరు. ఒక్కరి కోసం మిగతా వాళ్ళకి ఏం చేయాలని అనిపిస్తుంది అనమాట. ఇంకొకసారికి అయితే పిండి ఉందన్నమాట, ఇంకొకసారి అయితే వేస్తున్నా నేను. ఇది వేసేటప్పుడు ఎంత చూడండి ఎట్లా ఆయిల్ అయితే స్ప్రెడ్ అయిందో, ఇక్కడ కిందికి పడ్డది, పాన్ కిందికి పడ్డది అనమాట. అది బరువయ్యి వన్ సైడు. ఎంత జాగ్రత్తగా వేద్దామన్నా ఏదో ఒకటి అవుతుంది అనమాట ఎప్పుడో ఒకసారి. ఇక్కడైతే నాకు 5-6 వచ్చినాయి. ఇది చూడండి, ఇక్కడ పక్కన గిన్నెలనేమో దోశ ఇప్పటిదాకా వేస్తున్నా కదా గుంత పొంగనాలు, అదన్నమాట పక్కకు పెట్టిన. ఇదేమో గుండెలది దోశకి పట్టాలి. ఇప్పుడు పట్టిన తర్వాత ఇంకా సామాన్ చూడండి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ దోమేసేయాలి ఇప్పుడు. ఇంకా నైట్ పిల్లలు ఏం తినలేరు, అవే తిన్నారు గుంత పొంగనాలు. ఇది నెక్స్ట్ డే అనమాట, వెడ్నెస్డే. ఇది మార్నింగ్ చాయ్ పెట్టేసిన, ఫస్ట్ కిందంతా క్లీన్ చేసేసిన, కింద పైన అంతా క్లీన్ చేసేసి ఇక్కడైతే రైస్ పెట్టేసిన. ఈరోజు మా హస్బెండ్ కొంచెం ఆఫీస్కి తొందరగా వెళ్తా అన్నాడు, అంతా హడావిడిగా అవుతుందన్నమాట. అందుకే ఫుల్ వీడియో తీయలే నేను, కొంచెం కొంచెం క్లిప్పింగ్ తీసిన చూడండి అంతే. తొందరగా బీరకాయలు కట్ చేసి బీరకాయ కర్రీ చేసిన, దోశ చేసిన, చట్నీ చేసిన మార్నింగ్ కూడా. ఇంకా కెమెరా పెట్టేసరికి ఒక టైమే వేస్ట్ అవుతుంది అనమాట దానికోసము. ఇంకా మేము కూడా తినేసి పూజ చేసేసి మేము గుడికైతే పోయినాం ఈరోజు బాబుకి ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇస్తున్నారనమాట. స్కూల్కి వెళ్ళాలి, గుడికి పోయినాము, తర్వాత గుడి నుంచి స్కూల్కి వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే తీసుకొని వచ్చినాము. నిన్న పాప రిజల్ట్ వచ్చిందనమాట, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి కదా నిన్న, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్వి. ఈరోజేమో బాబుకి లాస్ట్ డే. స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇది 2 o'clock అనమాట. వచ్చిన తర్వాత బట్టలు అయితే వేస్తున్నా, మార్నింగ్ వేయలేదు, ఇంకా అన్ని పనులు చేసుకొని అయితే వెళ్ళినాము. ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత బట్టలు అయితే వేస్తున్నా నేను. ఒక్క పూట బట్టలు వేయకపోతే వేయడము మళ్ళీ ఆరేయడం అదో పెద్ద పని అవుతుంది అసలు. అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినాం ఫ్రెండ్స్ మేమైతే.
ఈరోజు వెడ్నెస్డే కదా, అందుకనే. ఇంకా ఇవి అయితే నిన్నటి బట్టలు అనమాట. ఇవి మడత పెట్టాలి ఇప్పుడు. మడత పెట్టేసి నేనైతే సాయంత్రం ఇల్లు అయితే క్లీన్ చేసేసిన, మొత్తము ఊడ్చిన అనమాట అంతా. ఇంకా కొంచెం రోబోకైతే ఉడవనికి కొంచెం దుమ్ము పోతలేదన్నమాట. పోతుంది కానీ అప్పుడప్పుడు నాకు ఆ చెత్తని సందులలో చూస్తే నాకు ఉడవాలనిపిస్తుంది అనమాట. మళ్ళీ అదేమో ఒక 1 అవర్ టైం పడుతుంది. మనం చాలా ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రము చూడండి, లోపల బయట అంతా ఊడ్చేసి ఇక్కడైతే బట్టలు కూడా ఆరేసిన. ఇంకా అంటూ కూడా తోమేసిన అనమాట ఈవినింగ్కి. ఇవన్నీ సదరాలి ఇప్పుడు. మధ్యాహ్నం తోమినా కదా, ఇవన్నీ సదిరేసి ఇంకా కొన్ని ఉన్నాయి అంట్లు, అవి మళ్ళీ తోమాలి. అది ఎక్కువ టైం పడుతుంది. మనమైతే ఒక 15 మినిట్స్లో ఊడవచ్చు అని నేనైతే తప్ప ఊడ్చేసిన అనమాట చెత్త ఇందాక. అది మంచిగా క్లీన్ చేస్తుంది కానీ ఎక్కువ టైం పడుతుంది అనమాట. 1 అవర్ టైం పడుతుంది. దానివల్ల ఇంక అప్పుడప్పుడు నేనే ఊడుస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి ఇవన్నీ అంట్లు చూస్తే అసలు ఎన్ని గానం పడతాయి ఫ్రెండ్స్. అసలు ఇదొక నిండిపోతుంది, అదొక టబ్బు నిండిపోతుంది. ఎన్ని సామాన్లు అసలు తోమనికనే యాస్టకు వస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఈవినింగ్ ఈ బిస్కెట్స్ అయితే చేసిన పిల్లలకి. వీడియో అయితే ఏం పెట్టలేదు ఇది. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.